ప్రేక్షకులకు నమస్కారం అండి. మెన్‌స్ట్రువల్ సైకిల్ బహిష్టు అంటే ఇప్పుడు తల్లిదండ్రులకి చాలా ప్రాబ్లమ్ అయిపోయిందండి. ముఖ్యంగా ఆడపిల్లలున్న తల్లిదండ్రులు ఏంటంటే 8 ఏళ్ళకి, 9 ఏళ్ళకి వీళ్ళకి మెచ్యూరిటీ వచ్చేస్తుంది. అప్పుడు వాళ్ళకి ఏమీ అర్థం అవ్వదనమాట. అనేక మంది తల్లులు నా దగ్గరికొచ్చి తండ్రి గాని, తల్లి గాని ఎక్కువ తల్లి మాట్లాడుతుంది ఈ విషయాల మీద. ఎందుకంటే కూతుర్ని ఎక్కువగా చూసుకోవాల్సింది ఆవిడే కాబట్టి వాళ్ళకన్నీ వివరంగా చెప్పాలి కాబట్టి ఆవిడకి చాలా హెడేక్ అనమాట ఈ విషయం. వాళ్ళు 8, 9 వయసులోనే 8 సంవత్సరాలు, 9 సంవత్సరాల వయసులోనే ఈ మెచ్యూరిటీ అనేది వచ్చేయడం వల్ల ఏంటంటే ఈ బ్లీడింగు అయన్నీ చూసి వాళ్ళు భయపడిపోవడం, వెక్స్ అయిపోవడం అదేంటో వాళ్ళకి అర్థమవ్వదు. వాళ్ళ వయసుకి తగింది కాదది. మానసికమైన పరిపక్వత వాళ్ళల్లో ఉండదండి. ఈ విధమైన ఇబ్బంది ఎందుకు వస్తుంది అంటే మళ్ళీ మనం ఇక్కడ ఫుడ్డే. ఏంటి బ్రాయిలర్ చికెను లేకపోతే స్వీట్ కార్న్ లాంటి జీఎంఓస్ అంటే జెనెటికల్లీ మోడిఫైడ్ చేసిన ఆహార పదార్థాలు మనం తినటం వల్ల. అంటే గ్రోత్ ప్రమోటర్స్ ఎక్కువగా వాడేస్తున్నారు. పాలల్లో కూడా ఏం వాడుతున్నారు? 1 లీటర్ ఇచ్చి ఆవుకి ఆ ఇంజెక్షన్ కానీ ఇవి కానీ ఇచ్చి 2 లీటర్లు 3 లీటర్లు ఇచ్చేలాగా ఆవు అవనివ్వండి, గేదె అవనివ్వండి, బర్రె అంటాం కదా. ఈ విధంగా చేయటం వల్ల అన్నీ ఏంటంటే ఈ గ్రోత్ ప్రమోటర్స్ అనేవి వాడడం వల్ల అవి చాలా తొందరగా అంటే 6 నెలల నుంచి సంవత్సరంలో పెరగవలసిన గ్రోత్ 2 నెలలకి, నెలకి, 3 నెలలకు వచ్చేయడం వల్ల అటువంటి ఆహార పదార్థాలు ఈ పిల్లలు తినడం వల్ల వీళ్ళకి కూడా అడ్వాన్స్గా వయస్సు అనేది వచ్చేస్తుంది. శారీరకంగా మార్పులు వస్తున్నాయి కానీ మానసికంగా వాళ్ళ గ్రోత్ అనేది సరిపోవట్లేదండి. దీనివల్ల చాలా అంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది ఈ మెచ్యూరిటీ మా అమ్మాయికి 9 ఏళ్ళకే వచ్చేసిందండి, తనకి ఏమీ తెలీదు, ఆపడానికి ఏమైనా ఉందా మందు అని అడుగుతూ ఉంటారు. ఒకసారి ఆ వ్యవహారం జరిగిపోయిన తర్వాత దాన్ని ఆపడానికి ప్రయత్నించవద్దండి దయచేసి. ప్రయత్నించడం వల్ల ఏమవుతుందంటే అనేక సైడ్ ఎఫెక్ట్లు వచ్చి పిల్లల ఆరోగ్యాలు చాలా చెడిపోతాయి అన్నమాట. అటువంటి రిస్క్ తీసుకోవద్దు. మీరు తప్పనిసరిగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇది అంటే స్త్రీలలో వచ్చేది ఏంటిది, ఎందుకు వస్తుంది, ఈ క్రియ అనేది ఎందుకు జరిగింది, ఆ మెచ్యూరిటీ అనేది ఎందుకు జరిగింది, అప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే పిల్లలకి అర్థమవుతుంది. అలాగే నెల నెల మీరు టైమ్లీ చూసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ మెన్‌స్ట్రువల్ సైకిల్ కూడా చాలామందికి పోస్ట్‌పోన్ అయిపోతుంది. నెలకి రావాల్సింది 2 నెలలకి, 3 నెలలకి రావడం, లేకపోతే వచ్చినప్పుడు విపరీతమైన భయంకరమైన బ్లాడర్‌లో పెయిన్ అంటే పొత్తి కడుపులో నొప్పి, లేకపోతే ఓవర్ బ్లీడింగు, హిమోగ్లోబిన్ తగ్గిపోవడం దానివల్ల ఇలాగ అనేక రకాలైన ప్రాబ్లమ్స్ని వాళ్ళు ఫేస్ చేస్తున్నారన్నమాట. అందుకేం చేయాలంటే తల్లిదండ్రులు మినరల్స్ అనేవి చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి పిల్లల శరీరంలో. అంటే మనం ధాతువులు అంటాం ఆయుర్వేదంలో. మనకి ఇప్పుడు ధాతువులు అంటే ఎవరికి అర్థం కాబట్టి మినరల్స్, కాల్షియము, విటమిన్ సి, ఐరన్ అండి. ముఖ్యంగా ఆడపిల్లల్లో కాల్షియం, ఐరన్ తగ్గకుండా చూసుకుంటే ఈ కాల్షియము, ఐరన్ అనేది శరీరం అబ్జర్వ్ చేసుకోవాలంటే సి కూడా తగ్గకూడదండి. సిని కూడా మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. ఇలాగ మీరు ఈ మినరల్ డెఫిషియన్సీ లేకుండా చూసుకుంటే వాళ్ళకి పెర్ఫెక్ట్గా మెన్‌స్ట్రువల్ సైకిల్ అనేది వస్తుందన్నమాట. అలాగే వాళ్ళకి పోస్ట్‌పోన్ అవుతుందనుకోండి, ఒకసారి బ్లడ్ టెస్ట్ చేయించుకోండి. D3, B12 అలాగే ఈ విటమిన్ సిలు ఇలాంటివన్నీ టెస్ట్ చేయించి పిల్లలకి దానికి కావలసిన ఆహారాలు అనేక రకాలు ఉన్నాయండి. ఇప్పుడు ఇవాళ సప్లిమెంట్స్ ఉన్నాయి. సప్లిమెంట్స్ కాదు మేము న్యాచురల్గా వాడుకోవాలి అనుకుంటే మస్క్ మిలన్ చక్కని విటమిన్ సి ఉంది. అలాగే మీరు స్ట్రాబెర్రీసు ఇటువంటివి అన్నమాట. మంచి మంచి ఫుడ్డు వాళ్ళకి పెట్టండి. నిమ్మకాయ రసం, కొంచెం నిమ్మకాయ ఇవ్వడం ఇలా అన్నమాట. విటమిన్ సి ఉన్నాయి. పైనాపిల్ ఇటువంటి అన్నిటిలో ఉంది. అవి ఇచ్చుకుంటే పైనాపిల్లో మెగ్నీషియం కూడా హైయెస్ట్ ఉంటుందండి. అప్పుడు ఏం చేయాలంటే మీరు చిన్నప్పటి నుంచి వీళ్ళకి హైయెస్ట్ ఐరన్ ఉండే ఉసిరి, ఆమ్ల ఉసిరికాయలు ఉంటాయి కదండి, రాసి ఉసిరికాయలు అంటాం పెద్దవి. మీరు అవి తీసుకుని మంచి ఎల్లో కలర్ వచ్చి బాగా ముగ్గిని పండిని బజార్లో కొనుక్కుని వాటిని ముక్కలు చేసుకుని చక్కగా బెల్లం పాకం కానీ, పంచదార పానకం కానీ, లేకపోతే మన పటిక బెల్లం అంటాం కదా, కడి మిశ్రి అంటారు, దాంట్లో కానీ ఈ ముక్కల పాకం చక్కగా వచ్చేదాకా ఉడకబెట్టుకోండి. ఉడకబెట్టుకుని అవి తీసి ఆరబెట్టుకుంటే మీకు సంవత్సరం అంతా నిల్వ ఉంటాయి. పిల్లలకు రోజు 4 ముక్కలు కనుక మీరు పెడితే కావాల్సినంత సి విటమిన్, కావాల్సినంత ఐరన్, అద్భుతమైన మినరల్స్ వాళ్ళ శరీరంలోకి వెళ్తాయి. హిమోగ్లోబిన్ ఎట్టి పరిస్థితుల్లో తగ్గకుండా వాళ్ళు ఎప్పుడూ రక్తహీనత లేకుండా చక్కగా ఎదుగుతారనమాట. ఈ రక్తహీనత వల్ల కూడా వీళ్ళకి మెన్‌స్ట్రువల్ సైకిల్ అనేది పోస్ట్‌పోన్ అయిపోతూ ఉందండి. అలాగే ఈ బ్లాడర్‌లో పెయిన్ అనేది ఉంది చూడండి, అది బాగా ఎక్కువగా ఉందనుకోండి, మేము ఆయుర్వేదంలో గొడ్డు పురుగు అంటాం దాన్ని. అంటే ఒక మాదిరి పెయిన్ చాలామంది ఎక్కువ వస్తుంది ఇప్పుడు. ఇదివరకు ఎలా ఉండేదంటే ఏదో 100లో ఒకళ్ళిద్దరో మెన్‌స్ట్రువల్ సైకిల్‌లో పెయిన్ ఉందని చెప్పేవారు.
ఇప్పుడు పిల్లల్లో 150 మంది పైన ఆ నెలవారీ టైంలో నొప్పి వస్తుందని ఏడుస్తున్నారు చాలామంది. అంటే మనం తిన్న ఆహారం గానీ, మనం తీసుకునే జాగ్రత్తలు గానీ పెర్ఫెక్ట్‌గా లేవనమాట. అదేవిధంగా వ్యాయామం చేసినప్పుడు ఏమవుతుందంటే యోగాలో జాయిన్ చేయండి తప్పనిసరిగా. మీ పిల్లల గ్రోత్ బాగుంటుంది. వాళ్ళ మానసికమైన శక్తి బాగుంటుంది. అదేవిధంగా శరీరం గట్టిగా ఉంటుంది. ఇప్పుడు ఎప్పుడైతే బ్రాయిలర్స్, ఈ స్వీట్ కార్న్ లాంటివి తిన్నారో ఎముకలు కూడా గట్టిగా ఉండవండి. ఎముకలు గట్టిపడాలి అంటే మీరు ఏం చేయాలంటే మధ్యన ఇవాళ ములగ ఆకు గురించి అందరికీ తెలిసింది. అందరూ కూడా మొరింగా అని తెగ వాడేస్తున్నారనమాట. అలాంటి చక్కని ఆహారాలు మనకు దొరుకుతాయి. ఆకులు ఎక్కడైనా న్యాచురల్‌గా పండించేవాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు గూగుల్ సెర్చ్‌లో కొడితే తెలుస్తుందండి. ఆ ములగాకు అనేది మీరు పౌడర్ చేసుకుని, ధనియాలు చక్కగా అన్ని రకాలు కలుపుకొని, మనం ధనియాల కారం అని, లేకపోతే కరివేపాకు కారం అని అనేక రకాలు చేసుకుంటూ ఉంటాం పౌడర్‌లు, కారం పొడులు. ఆ కారం పొడిలో ఈ ములగాకు కూడా కలుపుకొని మీరు దానిని పిల్లలు, పెద్దలు అన్ని వయస్సుల వాళ్ళు తీసుకోవచ్చండి. తీసుకుంటే కనుక ఈ మినరల్ డెఫిషియన్సీ అనేది తగ్గి ఈ పిల్లలు ఆరోగ్యంగా పెరుగుతారనమాట. వీళ్ళు తొందరగా మెచ్యూరిటీ అవ్వకూడదు అనుకున్నప్పుడు ఏం చేయాలంటే ఇటువంటి ఆహారం వాళ్ళకి చిన్నప్పటి నుంచి పెడితే కనుక వాళ్ళు 12, 13 సంవత్సరాలు, 14 సంవత్సరాలు వచ్చేదాకా ఈ మెచ్యూరిటీ అనేది ఉండదు. మీరేం చేయాలంటే వాళ్ళకి ఇచ్చే ఆహారం కూడా మన మోడర్న్ ఫుడ్స్ అంటే నిలవున్నయి ఎక్కడెక్కడి నుంచో వచ్చినయి అనేక రకాల బర్గర్స్ కానీ, పిజ్జాలు కానీ, లేకపోతే నిలవున్న చిప్స్ కానీ అన్నిటిలో కూడా ప్రిజర్వేటివ్స్ ఉంటాయి కదండి, లేకపోతే ఒప్పుకోరు. ఆ ప్రిజర్వేటివ్స్ ఉన్న ఆహారాలు తినటం వల్ల కూడా శరీరంలో అనేక రకాలైన చెడు జరుగుతుందన్నమాట. మన ఇంటెస్టైన్స్‌లో ఉన్న లేయర్స్ ఏవైతే మనల్ని కాపాడే లేయర్స్ ఉంటాయో అవి మనకి ఇబ్బంది పెట్టడం, ఆ లేయర్స్ కరిగిపోవడం వల్ల ఈ విషాలన్నీ బాడీలోకి ఈజీగా బాడీ అబ్జర్వ్ చేసుకుని అనేక రకాల వ్యాధులు వస్తాయన్నమాట. మీ పిల్లలు కనుక ఆరోగ్యంగా పెరగాలి అనుకున్నప్పుడు ఇలాగ మీరు ధనియాల్లో హైయెస్ట్ కాల్షియం ఉంటుంది. ములగలో కూడా అనేక రకాల మూలికలు ఉంటాయి. మీరు వాడుకునే సాల్ట్ కూడా ఏం చేస్తారంటే రాక్ సాల్ట్ కలుపుకోండి. రాక్ సాల్ట్, న్యాచురల్ కాల్షియమ్స్ కూడా దొరుకుతాయి ఆయుర్వేదంలో అనేక రకాల భస్మాలు అయ్యిని. అంటే మూలికల భస్మేనండి. ఇక్కడ మళ్ళీ భస్మాలంటే మెటల్స్. మెటల్ భస్మాలంటే కిడ్నీలు పోతాయని ఒక అపోహ ఉందన్నమాట. అది సరిగ్గా చేయకపోతే పోతాయి కానండి. కరెక్ట్‌గా భస్మాలు తయారు చేసిన వాళ్ళైతే అటువంటి ఇబ్బంది ఏమి ఉండదు. చక్కగా వాడుకోవచ్చు. మీ పిల్లలు గట్టిగా ఆరోగ్యంగా ఉండాలంటే నేను చెప్పిన జాగ్రత్తలు తీసుకుని ఈ రకమైన ఆహారం అలవాట్లలోకి తీసుకెళ్ళి మనం పూర్వకాలం ఏవి తిన్నామో ఆ ఆహారాలు కనుక పెడితే తప్పనిసరిగా టైం వచ్చాక మెచ్యూరిటీ వస్తుందండి. ముందర వచ్చిన వాళ్ళకి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేసి ఇలాంటి ఆహారం ఇవ్వటం వల్ల వాళ్ళ శరీరం గ్రోత్ కూడా పెర్ఫెక్ట్‌గా ఉంటుందండి. నమస్కారం.